సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము గణము సమయమున. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము గణము సమయమున. కానుక నిమిత్తమై ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దైవజనులు ప్రార్థనా పూర్వకంగా ఏర్పాటు చేసిన ఈ శాంతి సువార్త స్వస్థస్థల సభలు ప్రభువా, ఈ మొదటి రోజు రాత్రి ఎంత అద్భుతంగా మీరు జరిగించారు. నీ దాసులను ఎత్తిపెట్టి మాట్లాడారు నాయన. వాక్యం విని తర్వాత ప్రభువా, ప్రేమ పూర్వక కానుకలను బిడ్డలు వెదజల్లారు నాయన. ఈ కానుకలు మీ సేవలో వాడబడును గాక. గుప్పులు విప్పిన ప్రతి గుప్పులను మీరు ఆశీర్వదించుదురు గాక. అయ్యా, ఈ దినమంతయు మీ సన్నిధినిచ్చారు నాయన. మాకు ముందు ఉంచబడిన ఇంకా 2 రోజులు కూడా ఘనముగాను దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా మీరు జరిగించమని, తదుపరి జరుగుతున్న కార్యక్రమాలన్నీ మహిమకరంగా మీరు జరిగించి మహిమయు ఘనతయు ప్రభావములు మీరు మాత్రమే పొందుకునమని లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాడు మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రాజ్కుమారయ్య గారికి సభల పక్షంగా మరణత తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ముగింపు ప్రార్థన జరిగించుకుందాం. ఈ రాత్రికాల కూటమును దేవాది దేవుడు అత్యంత ఘనముగా జరిగించిన వారై ఉన్నారు. రేపు ఉదయకాలము కార్యక్రమము 2వ దినము 3వ కూటము ఉదయకాలము 9:30కే ప్రారంభించబడుతుంది. కాబట్టి సమయానికి మందిర ప్రాంగణంలోనికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఈ సభల నిమిత్తమై ఎవరైనా ప్రత్యేకమైనటువంటి కానుకలు అర్పణలు అందించాలని ఆశ కలిగిన వారు, ప్రేరేపించబడిన వారు మందిరము బయట ప్రాంగణములో కానుకల సేకరణ జరిగించబడుతుంది. మీ అమూల్యమైనటువంటి కానుకలు సమర్పించి ఈ సభలలో మీరును పాలిభాగస్తులై దైవ దీవెనలు పొందండి. ఈ సమయమందు ముగింపు ప్రార్థన రెవరెండ్ పి. షాలేం రజయ్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు.
మహాగణుడు